హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఏదైనా ఒక దాంట్లో విజయం సాధించాలంటే మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, ఒక సమస్యని సాధించాలంటే ఎట్లా ఉండాలి, అదేవిధంగా ఎటువంటి విధమైనటువంటి మైండ్ సెట్తో మనం ఉండకూడదు సక్సెస్ రావాలంటే అనేది మనం తెలుసుకుందాము. దీనికోసం ఒక చిన్న కథను తీసుకుంటే, చాలా కాలం క్రితం ఒక రాజుగారు ఆయన బర్త్డేకి ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కానుకలు ఇస్తున్నారంట. రాజా నాకు ఇలాగ పోషణ లేదు అంటే, సరే ఒక ఆవును తీసుకెళ్ళు అంటే, ఆవును పెట్టే ఓపిక కూడా నాకు లేదంటే మందలో నాకు కలిపి సాయంకాలం నువ్వు తీసుకెళ్ళిపో, ఆ పాలు అమ్ముకుని నువ్వు జీవనం కొనసాగించు. అలాగే ఎవరు పడితే వాళ్ళు రావడం, నాకు కష్టాలు ఉన్నాయి, రాజుగారికి కొన్ని బంగారు నాణ్యాలు ఇవ్వడం, కొంతమందికి బియ్యం ఇవ్వడం, బియ్యం లేవన్న వాళ్ళు బియ్యం ఇవ్వడం, ఇలాగ ఆయన బర్త్డేని అందరితోటి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే, ప్రతి చోట ఒక పనికిమాలినోడు ఉంటాడు కదండి. ఈ కథలో కూడా పనికిమాలినోడు ఉన్నాడు. వాడు, రాజా నువ్వు అందరికీ ఇస్తున్నావు బాగానే ఉంది, ఇవి ఎవడబ్బా సొమ్ము, అవి మేము కట్టిన పనులే కదా, అవన్నీ కూడాను మా దగ్గర పన్నుల రూపంలోనూ శిస్తుల రూపంలోనూ తీసుకుంటున్నావు, పుట్టినరోజుకి ఏమో మాకే ఇచ్చేస్తున్నావు, అదిగో పెద్ద నువ్వు దానికి ఏమో పెద్ద దానకర్ణుడు అనేటటువంటి పేరోటి, ఆ పని ఎవడైనా చేయగలడు, ఇందులో నిన్ను గొప్ప ఏమిటి అన్నాడంట. సరే గొప్ప ఏమిటి అని అడిగావు కదా, సరే గొప్ప ఏమీ లేదు, నువ్వు రాజుగా ఉండు, పోనీని నేను సామాన్యుల్లో ఉంటాను, ఆ గొప్ప ఎవడో తెలుస్తుంది, ఈ రాజ్యాన్ని ఏలే రాజు నువ్వు, సరేనా, ఈ రోజు నుంచి ఈ రాజ్యం నీదే, నువ్వే రాజు ఉండు అయితే అన్నాడంట. ఎలా ఉంటే రాజుగా ఉండటం పెద్దవేమి, నాకేం బాధ ఏమీ లేదు, నువ్వు సామాన్యుడిగా ఉండగలవో లేదో చూసుకో అన్నాడంట. పోలేండి నేను ఉండగలవో లేదో తర్వాత విషయం, నువ్వు ఉంటావుగా ఉండు అన్నాడంట. సరే ఆయన రాజుగారు ఒక శాసనం చేశారంటే, ఈ రోజు నుంచి ఈయనే మీ రాజు, నేను సామాన్యుడిని అన్నాడు. మరుసటి రోజు తెల్లారిన వెంటనే అయ్యగారు రాజే పేరు కదా, కళ్ళు తెరుస్తూ ఉండగానే పరిచారికులు వీళ్ళు వచ్చి, రాజా వందనట, గుడ్ మార్నింగ్ అయ్యా పళ్ళు తోమమంటారా, అబ్బా పళ్ళు తోమడానికి నలుగురు వచ్చారంట, స్నానం చేయించమంటారా అంటే, నలుగురు అమ్మాయిలు వచ్చి స్నానం చేయించడానికి ఏ విధమైన పన్నీరు కావాలి అంటే, బాదం పళ్ళు కావాలా, ఇవి కావాలన్నా, రోజు వాటర్ కావాలన్నా, ఆ పూలు కావాలన్నా అని అడిగితే, అబ్బా ఇన్ని ఛాన్సులు ఉన్నాయా, బాగానే ఉందని చెప్పేసి వాటితో స్నానం చేశారు. టిఫిన్ దగ్గరికి వచ్చేసరికి దగ్గరికి ఒక 50 రకాల వెరైటీలు బల మీద ఉన్నాయంట, ఫ్రూట్స్ అని, బాదం పప్పులని, అవన్నీ ఇవన్నీ ఒక 50 రకాల టిఫిన్స్ అన్నీ ఉంటే, ఏది కావాలంటే అది అంటే ఇది కావాల్సినంత నీకు కావాల్సినంత కర్లేనంత పాడేసి మొత్తం అంతా చేసేసి ఇవన్నీ చేసి, ఈలోపు ఆ పక్కన ఈయన సామాన్యుడిగా ఉన్నప్పుడు ఒక అధికారి ఈయన ఖాళీగా రోడ్డు మీద తిరుగుతుంటే ఏదో శిక్షించాడంట. వాడిని తీసుకొచ్చి ఒరే రారా అని చెప్పాను ఒంగోమని వాడి మీద కాలు వేసుకుని కూర్చుని ఈయన మందు తాగడం అవి ఇవి చెప్తూ ఉంటే, ఈరోజు మంత్రి గారు వచ్చారంట. మంత్రి గారు, రాజుగారు మరి ఈరోజు సేవకి మన ప్రజలకి మీటింగ్లో ఏం చెప్దామంటే పోరారే అని చెప్పేసి ఇచ్చేసాడంట. ఇది జరుగుతూ ఉండగానే ఈ సరిహద్దుల్లో ఉన్నటువంటి శత్రురాజులు ఈ రాజ్యానికి ఆయన మానేసి ఈడెవడో రాజు అయ్యాడు, ఇదే మంచి తరుణం అని చెప్పేసి వాడు దండయాత్రకు డిక్లేర్ చేసి వాడు తన శత్రురాజులు సైన్యంతో దండెత్తడం మొదలుపెట్టారంట. అక్కడ ఉన్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి గూఢచారులు ఎవరైతే ఉన్నారో గబగబా గుర్రాల మీద వీరుల మీద పరిగెత్తుకుంటూ వచ్చి, మహారాజా శత్రు సైన్యం వచ్చేస్తుంది, యుద్ధానికి సిద్ధంగా ఉండండి అనేసరికి అయిపోయి యుద్ధం ఏంటి, ఇదేంటి యుద్ధం ఏంటి, నాకు రాదు కదా యుద్ధం చేయడం, సరే అయితే మంత్రి గారు మీరు వెళ్ళి యుద్ధం చేయండి అంటే, ఎదురుదిద్ది మేము చేయడం ఏంటి, నువ్వు ముందు ఉండాలి, అదే మీరు ముందు ఉండాలి, నువ్వు చెప్తే మేము చేస్తాం, మాకు డైరెక్ట్గా మాకు రాదు, మీరు ఏ వ్యూహంతో ఉంటుందో సరే ముందర వేసుకోండి అంటే, ఏంటి వేసుకునేది, నేను వేసుకోవడం ఏంటి, నాకేమొచ్చు వేసుకోవడం అంటే, అలా కాదు అంటే, ఈ లోపు నెక్స్ట్ ఇంకొక వేగు వచ్చాడండి. వచ్చి మహారాజా ఇందాక బోర్డర్లో ఉన్నాడు, వచ్చేసి ఆల్రెడీ ఒక రాజ్యాన్ని కొట్టేశాడు, అది కూడా దాటేశాడు అంటే, రే ఇంకో సగం వచ్చేసాడంటే, ఎలాగ మరి చూడండి అంటే, మీరు తొందరగా వేసుకోండి అంటే, వీడికి పెద్ద కత్తోటిచ్చి మొత్తానికి వీడికి సూటు గీటు మొత్తానికి వాళ్ళు తొడిగేసి నడండి యుద్ధానికంటే ఇవ్వ నాకేం రాదు. ఈ లోపు ఇంకో వేగు వచ్చాడంట, మహారాజా సగం రాజ్యంలోకి శత్రువులు వచ్చేసారు, నడండి యుద్ధం చేయండి అంటే, రాజు ఎవరే నువ్వు వాళ్ళు రావడం కాదు కానీ
నువ్వు బెదరదెంగడంతో నువ్వేం చచ్చిపోయేలాగా ఉన్నాను రా బాబు నువ్వు. ఓను వాళ్ళు వచ్చారో లేదో తెలియదు కానీ క్షణానికి ఒకసారి వచ్చి ఇక్కడికి వచ్చారు అక్కడికి వచ్చారని బెదరబెడుతున్నావు నువ్వు. ఓను ఏం చేయాలంటే వీడికి ఇంకా కంగారు వచ్చేసిందంట. సరే అసలు ఈ శత్రువులు చూద్దామంటే ఈలోపు కోటని మొత్తం చుట్టుముట్టేశారంట. మహారాజా కోట మొత్తం చుట్టుముట్టేశారు శత్రువులు. ఏం చేయమంటారంటే ఈయన మెల్లిగా గోడకి చూసేసరికి అక్కడ శత్రువులు కట్ట కట్ట నరుక్కుంటూ వచ్చేసరికి మనోడికి పై ప్రాణాలు పైకి పోయి పరిగెత్తుకుంటూ రాజుగారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని, మహారాజా నన్ను క్షమించండి, రాజరికం అంటే ఏదో అనుకున్నాను, ఊరి నాయన నాకు తెలియదు, మా అందరినీ ఎన్నాళ్ళు ఇంతల్లా కాపాడుకుంటూ వచ్చారా మీరు, ప్రజలకు ఎటువంటి రాజ్యభయం లేకుండా ఎటువంటి శత్రుభయం లేకుండా కాపాడుకుంటూ వచ్చారా, నన్ను క్షమించండి అని వెంటనే ఆ రాజుగారు వెంటనే, ఆయన వీరుడండి, మహావీరుడు కాబట్టి, ప్రపంచాన్ని గెలిచినటువంటి వీరుడు కాబట్టి వెంటనే రెడీ అయ్యి ఆ శత్రువులను అందరినీ ఊచకోత కోసేసి చంపేశారంటండి. చంపేసి మళ్ళీ తన ఎంపరర్లోకి తను వచ్చేస్తే ఈయన ఆ యుద్ధం అయిపోయి ఈయన వచ్చేసరికల్లా ఈయన భయపడిపోతున్నాడు. అంటే ఏం చేస్తాడు, ఏమి లేదమ్మా, ఏదైనా కష్టపడి సంపాదించుకుంటేనే దానికి మనం దాన్ని ఎర్న్ చేయడానికి ఇదవుతుంది. ఓవర్కనే వచ్చేసినటువంటి దాన్ని ఎవరో నిలబెట్టుకోలేరు. ఫ్లూక్లో వచ్చేసినా కూడా ఉండదు. సింహం ఏమి రాజుకి అదేమి ఎన్నికల్లో గెలిచి రాజు అవ్వలేదు. అది దానికి ఉన్నటువంటి క్యారెక్టర్ బట్టే సింహానికి అది అడవికి అది మృగరాజు అయింది. ఆ విధంగా నువ్వు కూడా ఏదైనా కష్టపడినట్లయితే నీ ఎంపైర్ నువ్వు నిలబెట్టుకోగలవు అని చెప్పి ఆయన్ని క్షమించి వదిలేస్తారంటే అప్పటి నుంచి ఆయన చాలా మంచిగా ఉంటాడు. సరే, ఇది కథ. ఇందులో నీతి ఏంటంటే, మనం ఇంటర్మీడియట్లో అయినా సరే, డిగ్రీలో అయినా సరే చూసి కాపీ కొట్టి పాస్ అయిపోయి మాస్టర్ని ఏదో మోసం చేసేస్తాం అనుకుంటాం. దానివల్ల మీకు వచ్చిన ఉపయోగం ఏం లేదు. మీరు చదివిన బీటెక్ అయినా, డిగ్రీ అయినా, ఇంటర్ అయినా, 10వ క్లాస్ అయినా, 2వ క్లాస్ అయినా చూసి కాపీ కొట్టి మాస్టర్ ఇచ్చినా కొడుకు ఆడు నాకు చూడలేదు, 70 మార్కులు వచ్చేసినాయి, 80 మార్కులు వచ్చేసినాయి అనుకుంటారు పుస్తకాలు ఇట్టి రాసేసి. దానివల్ల ఎవరిని మోసం చేస్తున్నట్టు, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నట్టు. అది పొద్దున్న ఏదైనా ఉద్యోగానికి వెళ్తే ఏవీ రాకుండా దొంగగా సర్టిఫికెట్లు అంటారు మీరు, అంతే. కాబట్టి మీరు ఏదైనా కష్టపడి సంపాదించుకుంటే ఏదో ఒక ప్రమోషన్ విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, వ్యాపారం విషయంలో కానీ ఏదైనా కష్టపడి సాధించినట్లయితే మీరు భవిష్యత్తులో గ్రో అవ్వగలరు. అప్పడంగా వచ్చిన విజయం పక్కోడి విజయాన్ని కొట్టేద్దామను, లేదంటే ఎవరో చేసిన పని మీరు చేసినట్టుగానో చేసుకుంటే జీవితంలో ఎప్పటికీ పైకెత్తరు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా సరే బాగుపడాలనే నిర్ణయం తీసుకునేటటువంటి వాళ్ళు పక్కోడిని కాపీ కొట్టడం అనేటటువంటిది ముందు వదిలేయండి. మీకు వచ్చిన స్కిల్ తోటి ముందుకు వెళ్ళండి. అది 1వ క్లాస్ అయినా, 2వ క్లాస్ అయినా, ఎప్పటిదాకా చేసినా, ఈ రోజు నుంచి అయినా సరే మీకు ఏదొచ్చో దాని మీదే సాధన చేయండి. ఈరోజు ₹1 సంపాదించండి. ఆ రూపాయే మీకు రేపు పొద్దున ₹100 తెచ్చిపెడుతుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఈసారి నా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.